బుద్ధిజంలో ఎయిట్ ఫోల్డ్ పాత్వే ఉంది. ఏ హ్యూమన్ బీయింగ్ షుడ్ లీడ్ హిస్ లైఫ్ త్రూ దిస్ 8 పాత్స్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇది డైరెక్ట్‌లీ గౌతమ్ బుద్ధానే బోధించారు. వాళ్ళ మాంక్స్‌కి అని చెప్పేసి. సో, మనమందరం కూడా మాంక్ లాంటి జీవితం జీవించగలమా అంటే ఇట్ ఈస్ ఎ క్వెషన్ మార్క్. హాయ్! దిస్ ఇస్ శర్వాణి యువర్ సైకాలజిస్ట్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మెంటల్ హెల్త్‌కి సంబంధించి, సైకాలజీకి సంబంధించి మీ ముందుకు తీసుకురావడానికి నా చిన్న ప్రయత్నం. బుద్ధిజంలో ఈ 8 ఫోల్డ్ పాత్వే గౌతమ్ బుద్ధ చెప్పిన వే మన డే టు డే లైఫ్‌లో ఎలా ఉపయోగించొచ్చు, దానివల్ల మనం మెంటల్ హెల్త్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి చూద్దాం. ఫస్ట్ పాత్ వచ్చేసి రైట్ వ్యూ. మన తాలూకా వ్యూ, మనం ఏదైతే చూస్తామో దృష్టి, మన దృష్టి అంతా కూడా మంచి వైపు ఉండాలి. మంచి వినేటప్పుడు, మంచి చూసేటప్పుడు, మంచి అంటే పాజిటివ్ థింగ్స్. ఏదైతే మన మనసుకి హ్యాపీనెస్‌నిస్తాదో అటువంటి థింగ్స్ చూసినా, అటువంటి విషయాలు వినినా మనం చాలా హ్యాపీగా ఉంటాం. సగం మెంటల్ హెల్త్ మనం వినేటప్పుడు, చూసేటప్పుడే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి రైట్ స్పీచ్. మనం మాట్లాడేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రూత్ పలకడానికే ట్రై చేయాలి. ఎందుకు అంటే చిన్న అబద్ధం ఆడేటప్పుడు మనకి తెలియకుండానే మనం చాలా డిస్ట్రెస్‌కి లోనైపోతూ ఉంటామనమాట. మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో సైలెన్స్‌ని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైనా మాట్లాడాల్సొస్తే మీ మైండ్ ఏదైతే చెప్తుందో, ఏదైతే మీరు రైట్ అని బిలీవ్ చేస్తున్నారో అది మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయాలి. ఇలా చేయటం వల్ల మన ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి కదా! సంఘర్షణ మనలో మనకి ఒక రకమైన సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కాన్‌ఫ్లిక్ట్స్‌కి దూరంగా ఉండగలుగుతాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రైట్ ఇంటెన్షన్స్. ఏవైతే మనం ఆలోచిస్తామో మన ఇంటెన్షన్స్ అవి 3 థింగ్స్‌కి దూరంగా ఉండాలి. గ్రీడ్, హేట్రెడ్, డెల్యూషన్. అసూయ, ఆశ, ద్వేషం ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ థింగ్ రైట్ యాక్షన్స్. ఏదైతే మనం మన చేతుల ద్వారా లేకపోతే మన ప్రవర్తన ద్వారా యాక్షన్ ఏదైతే చేస్తామో వాటి వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండి ఎదుటి వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా ఉండగలిగితే అండ్ మనం చేసిన యాక్షన్ వల్ల మనం కూడా ఇబ్బంది పడకుండా ఉండగలిగితే మనం చాలా ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి దూరంగా ఉండగలుగుతాం. ఫిఫ్త్ థింగ్ రైట్ బిహేవియర్. మనం ఏదైతే బిహేవ్ చేస్తామో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిహేవియర్ ఎలా ఫామ్ అవుతుంది? అబోవ్ చెప్పుకున్నాం కదా! వాట్ వి సీ, వాట్ వి థింక్ అంటే మన ఇంటెన్షన్స్ వల్ల, మనం వ్యూ వల్ల, మన స్పీచ్ వల్లే బిహేవియర్ అన్నది ఫామ్ అవుతుంది. సో, ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా బిహేవియర్ అన్నది కంట్రోల్‌లోకి వస్తుందనమాట. మన తాలూకా బిహేవియర్ మన లైఫ్‌లో మనం ఎదగడానికి ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ రైట్ ఎఫర్ట్స్. ప్రతి ఒక్కళ్ళకి లైఫ్‌లో గోల్ ఉంటుంది. ఇప్పుడు బుద్ధిజం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బుద్ధిజంలో వాళ్ళ గోల్ సాల్వేషన్ అన్నమాట. మోక్షాన్ని పొందడం. అది త్రూ మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ వాళ్ళు ఆ ఎఫర్ట్స్ ఫాలో అవ్వాలి. మనం వచ్చేటప్పటికి డే టు డే లైఫ్‌లో మనకి చాలా గోల్స్ ఉంటాయి. సైకాలజిస్ట్‌గా సైకాలజీ, మెంటల్ హెల్త్ మీ అందరికీ అందజేయడం నా గోల్. డాక్టర్‌గా ఎంతో మందికి ట్రీట్మెంట్ చేయటం డాక్టర్ తాలూకా గోల్. పోలీస్‌కి ఒక గోల్, ఆర్టిస్ట్‌కి ఒక గోల్, డాన్సర్‌కి ఒక గోల్ ఇలా అందరికీ వాళ్ళ వాళ్ళ గోల్స్ ఉంటాయి. ఈ గోల్స్ వైపు మనం ఎంత వరకు ఎఫర్ట్ పెడుతున్నాము? రైట్ ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా? అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. కానీ ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రైట్ మైండ్‌ఫుల్‌నెస్. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనస, వాచ, కర్మన ఆ పని మీదే మన ఫోకస్ ఉండాలన్నమాట. మైండ్‌ఫుల్‌గా. పాస్ట్‌లో అందరికీ చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఫ్యూచర్‌లో ఏదేదో చేయాలని చాలా యాస్పిరేషన్స్ అందరికీ ఉంటాయి. కానీ ప్రస్తుతం వంట చేస్తున్నారనుకోండి, వంట మీదే మీ దృష్టి ఉంచటం. ఎవరితోనైనా మాట్లాడుతున్నారనుకోండి, పర్టిక్యులర్ ఆ యాక్ట్ మీదే మీ దృష్టి ఉంచటం. అండ్ సమ్‌టైమ్స్ ఏమీ చేయకుండా మీ ఇంటర్నల్‌గా మీరు మెడిటేషన్ ద్వారా, లేకపోతే ఒక బుక్ నుంచి నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా, లేదంటే బ్యూటిఫుల్ పాడ్‌కాస్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అవి వినటం ద్వారా మీ నాలెడ్జ్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ మైండ్‌ఫుల్‌నెస్‌ని పెంచుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థింగ్ ఎయిత్ వే ఆఫ్ ద లైఫ్ దట్ ఈస్ రైట్ కాన్సంట్రేషన్. మనం ఫోకస్, కాన్సంట్రేషన్ ప్రతి ఈవెంట్‌లోని ఇంపార్టెంట్. మైండ్‌ఫుల్‌గా ఉండేటప్పుడు కాన్సంట్రేషన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్, హోమ్ మేకింగ్ దగ్గర నుంచి బిజినెస్ వరకు కూడా ప్రతి దాంట్లోని కాన్సంట్రేషన్ చేసేటప్పుడు మీరు ఆ పనిని సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేయగలుగుతారు. అండ్ యూ కెన్ ఆల్సో గెట్ ద బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఫ్రమ్ దట్ టాస్క్.
అల్టిమేట్లీ బుద్ధిజంలో ఈ 8 ఫోల్డ్ పాత్వేని సాల్వేషన్ ఎలా పొందాలా అని చెప్పేసి యూజ్ చేశారు. కానీ మనం డే టు డే లైఫ్‌లో సెల్ఫ్ యాక్చువలైజేషన్‌ని పొంది మీకంటూ ఒక ఐడియలిస్టిక్ పర్సన్ ఉంటారు. మీరెలా ఉండాలి అనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? అదే ఐడియలిస్టిక్ పర్సనాలిటీస్. ఈ పాత్వేని ఆ ఐడియలిస్టిక్ పర్సనాలిటీగా మనల్ని మనం మార్చుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.